వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు శేఖర్ భాష. ఎలిమినేషన్ తోటి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోలేదు, మళ్ళీ రీఎంట్రీ ఉందేమో అని నేను అనుకుంటున్నా. బికాస్ హౌస్ మేట్స్ ఎట్లా పంపించేస్తారండి, హౌస్ మేట్స్ పంపించడం అని నువ్వు అంటున్నావు, కానీ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అనే అప్డేట్ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది వరకు నిన్ననే నేను ఇచ్చాను, మా చెల్లె కూడా వీడియో తీసింది, షార్ట్ కూడా. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడండి, అంతే. రీజన్స్ ఏదైనా అనాలిసిస్ చేస్తున్నామో అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చూసుకోండి మా ప్రీవియస్ వీడియోస్ కూడా. దాంట్లో మేము ఏం చెప్తున్నామో అదే జరుగుతుంది. నిన్న నేను ఎలిమినేషన్ అయిపోతుండు అని చెప్పాను, ఇవాళ అయిపోయిండు. సో దీని గురించి నేనేమంటున్నా, రీఎంట్రీ మాత్రం పక్కా ఉంటుంది. బికాస్ గౌతమ్ లాస్ట్ సీజన్లో గౌతమ్ కూడా అశ్వత్థామ 2.0 అనుకుంటూ వచ్చిండు, అవునా కాదా? మీ అందరికీ గుర్తుంది. శేఖర్ కూడా 2.0 వస్తాడు, రీఎంట్రీగా తను మళ్ళీ వచ్చే అవకాశం ఉందని నేను అంటున్నా. బికాజ్ ఇవాళ హౌస్ మేట్స్కి ఎందుకు ఛాన్స్ ఇస్తారండి? పంపే అసలు హక్కు వాళ్ళకి ఎట్లా ఉంది? పంపే, నువ్వు అన్నది ఆ పాయింట్ ఓకే, పంపే అర్హత హౌస్ మేట్స్ కి లేదు. లాస్ట్ టైం కూడా అదే చేసిండ్రు. పోయినసారి కూడా అశ్వత్థామని అదే గౌతమ్ ని తెలుసు హౌస్ మేట్స్ కలిపి పంపించేసిండ్రు. ఇప్పుడు ఇంకా శేఖర్ అందరికి థ్యాంక్స్ అనుకుంటే వెళ్ళిండు. కానీ అశ్వత్థామ విషయంలో అప్పటిదప్పుడే నాగార్జున బ్యాక్ పిలిచి, ఒక్క రీజన్ ఏంటంటే అతనికి బాబు పుట్టిండు. ఇప్పుడు మెయిన్ రీజన్ అది చెప్పకుండా ఈ హౌస్ లో జరిగేటివే మీరు చెప్పండి అని నాగార్జున గారు చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళు రీజన్స్ వెతుక్కొని వేసినట్టున్నారు. బట్ ఏంటంటే తనకి బాబు పుట్టాడని తనని చూసి మళ్ళీ వస్తాడు. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యిండు, నా మాట నమ్ము. మళ్ళీ రీఎంట్రీ అనేది శేఖర్ భాషకు లేదు. ఎలిమినేట్ అయ్యిండు, నో రీఎంట్రీ లేదు. ఎందుకంటే మీరు గత సీజన్స్ లో నుండి చూసుకొని వస్తే సరే, ఐ హోప్ ఇఫ్ ఈ రీఎంటర్స్. రతిక కూడా అట్లనే ఎలిమినేట్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది. తనది రతికది ఇస్ డిఫరెంట్. అక్కడ ఏం చేసిందంటే మళ్ళీ ఓట్లు అని అదని ఇదని రీఎంట్రీ అట్లా ఇచ్చారు. మరి ఇక్కడ శేఖర్ భాషకి తర్వాత ఇంకొకరు ఎవరైనా ఆదిత్య ఓంకి ఇద్దరిని కలిపి అంటే లీస్ట్ స్కోరర్ గా వాళ్ళని ఉంచారు డేంజర్ జోన్ లో. వాళ్ళలో ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చినాయి అనేది, అంటే తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళే లీస్ట్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆడియన్స్ కి మనము వాల్యూ ఇవ్వకుండా, అంటే బిగ్ బాస్ అనే వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎందుకు ఎలిమినేట్ చేయాలి అనే ఆ పాయింట్ నువ్వు అనేది కరెక్టే. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ మేట్స్ అయితే నామినేట్ చేయడానికి అక్కర్లేదు, అది వీలు కూడా లేదు. కానీ ఆడియన్సెస్ ఓట్స్ ప్రకారమే వీళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేను మొన్ననే వీడియోలో చెప్పిన, ఓట్స్ ని కేర్ చేయట్లేదు బిగ్ బాస్. మనం ఎంత ఇది చేసినా కూడా ఓట్స్ అంతే, జస్ట్ ఓట్స్ అని చూస్తున్నారు. వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్ నే ఇంట్లో పెడుతున్నారు. ఈ వీక్ లో శేఖర్ భాష అనే వ్యక్తి ఈ వీక్ లో ఏం ఆడలేదు. మనం ముందు నుండే చెప్పుకొస్తున్నాం, లాస్ట్ వీక్ లో కూడా అతను ఎలిమినేట్ కి దగ్గరనే ఉన్నాడు, ఓట్స్ పర్లేదు అనేసి. మీరు ఓట్స్ వేయండి అని కూడా మనం చెప్పడం జరిగింది వీడియోలో. కానీ ఈ వీక్లో ఏం జరిగింది అని అనేది మేము ముందే అనాలిసిస్ చేసి ముందే మీకు ఇన్ఫార్మ్ చేసినాము. శేఖర్ భాష ఇస్ గోయింగ్ టు ఎలిమినేట్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన. ఎస్, యాక్చువల్గా పృథ్వీ డేంజర్ జోన్లో ఉండే. అన్ఫార్చునేట్లీ శేఖర్కి తక్కువ ఓట్స్, అంటే శేఖర్ స్క్రీన్ కూడా షేర్ చేసుకోలేదు శివాని. అతనికి ఉన్న కొన్ని బాధలు కానీ ప్రెషర్ కానీ ఏది ఉన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చేయలేదు. ఎందుకు చెప్తాడు? జనాలు చూస్తుంది కదంట, కెమెరా ఈయన ఏమన్నా చేస్తేనే కెమెరా అక్కడ కనిపిస్తుంది, కెమెరాస్ అనే దిక్కు తిరుగుతాయి. ఇప్పుడు శేఖర్ భాష అనే వ్యక్తి ఏం ఆట ఆడకపోతే జనాలకు ఎట్లా తెలుస్తుంది అతను ఏంది అనేది? మీకెవరికైనా ఇప్పుడు ప్రెసెంట్ తెలుసు, డెలివరీకి ఉంది, నాకు బాబు పాప పుట్టబోతున్నారని చెప్పుకుంటే సింపతి కార్డ్ అడగట్లేదు. సింపతి కార్డ్ ఇక్కడ ఎవరు అడగట్లేదు. అట్లా కూడా కనీసమైన కెమెరా ముందుకి రాలేదు. అరే ఒక టాపిక్ వచ్చినప్పుడు అయితే చెప్పిండు కదా, అది నాగార్జున వీళ్ళు చెప్తేనే చెప్పిండ్రు తప్ప శేఖర్ భాష అనే వ్యక్తి గేమ్స్ ఆడలేదు, యాక్టివ్గా ఇంట్లో లేడు. అయితే నేను అదే చెప్తున్నా, శేఖర్ భాష అనే వ్యక్తి ఎవరికి కనిపించట్లేదు, ఆట ఆడలేదు. ఇంకా ఎలిమినేట్ కాకుండా ఏమవుతాడండి? సరే, దాన్ని కనిపించట్లేదు, గేమ్స్ ఆడలేదని యాజ్ ఏ ఆడియన్స్ గా మనం చెప్పాలి.
హౌస్ మేట్స్ అందరు ఒకటే నిర్ణయానికి వచ్చి అతనికి ఆడియన్స్ కూడా తక్కువ ఓట్లు పడ్డాయనే కదా లాస్ట్ లీస్ట్ లో ఉన్నది. హౌస్ మేట్స్ నేను అనేది ఆడియన్స్ ఇప్పుడు అదే నువ్వు అనాలిసిస్ కంపారిటివ్ ఆదిత్య ఓమ్ శేఖర్ భాషలో ఎవరు ఎక్కువ ఆడిండ్రు శివాని. అవును కానీ ఆడియన్స్ ఓట్స్ అనేటివి మరి ఇట్లనన్నా తెలిస్తే అయిపోతుండే, ఆడియన్స్ ఓట్కే పంపించేది ఉండే. ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారు? బికాస్ తనని పంపివ్వాలి బయటికి, తన బాబుని చూపించాలి, మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి. ఐ హోప్ ద సేమ్. ఇఫ్ అతను కనుక మళ్ళీ రీఎంట్రీ అయితే బాగుంటుంది. బట్ బజ్లో కూడా తను వచ్చినట్టు ఇక లెక్క నువ్వు అన్నట్టు రతికాని కూడా బజ్లో తీసుకొచ్చిండ్రు, రతిక గేమ్ని కూడా చూపించిండ్రు. నాగార్జున అంటే అది వీడియో వేస్తారు కదా అయిపోయిన తర్వాత ఏవి కూడా చూపించిండ్రు, రతికని ఎలిమినేట్ చేసి పడేసిండ్రు, అయిపోయింది. అట్లనే ఆమె ఓట్స్ అపీల్ చేసుకొని హౌస్ మేట్స్ ఆధారంగానే వచ్చింది, కొంతమంది మా నోట్స్ వల్ల వచ్చింది అనేసి కూడా అన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇది శేఖర్ భాష కూడా ఇట్లా జరిగితే బాగానే ఉంటుంది. గేమ్ చేంజర్ అయిపోతుంది. అశ్వత్థామ లెక్క ఇట్లా జరుగుతుంది ఇది అని తనకి తెలిసే టైంకి తను బయటికి వెళ్ళిండు కదా. సో మళ్ళీ రీఎంట్రీ ఉంటే మాత్రం మళ్ళీ ప్రూవ్ చేసుకోగలుగుతాడని నేను అనుకుంటున్నా. ఓకే, ఇది ఈరోజు చాలా పెద్ద ట్విస్ట్ అండ్ హైలైట్. అసలు ఫస్ట్ చెప్పిండు నాగార్జున. అది మీరేమనుకుంటారు చెప్పండి. ఒకవేళ శేఖర్ భాష మళ్ళీ రీఎంట్రీ అవుతాడా కాదా అన్నది కామెంట్ డౌన్ లో కమెంట్ చేయండి, పక్కా కమెంట్ చేయండి. మేము మీ కామెంట్ కూడా రీడ్అవుట్ చేస్తాం రేపటి ఎపిసోడ్లో, ఐ మీన్ రేపటి వీడియోలో. తను అంటుంది శేఖర్ భాష రీఎంట్రీ అవుతాడు, నేను అంటున్నా నో, హీ వోంట్ బి రీఎంటర్డ్ అగైన్ అనేసి. సో యా, ఓకే, ఇది పెద్ద హైలైట్ అండ్ ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్లో యాక్చువల్గా సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఫైర్ అయిన విధానం మాకు చాలా అంటే చాలా నచ్చింది. నీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. యా, చాలా. యష్మిని అనడం, సోనియా అనడం, సోనియా అయితే చాలా కరెక్ట్ యూ షటప్ అన్నాడు ఏకం. నాకైతే అది చాలా నచ్చింది. యూనో ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియ అడ్డు చెప్పనంత మాత్రం అలా అనడం కరెక్ట్ కాదు అని మనం ఆల్రెడీ మన వీడియోలలో కూడా మనం అనుకున్న పాయింట్స్ నాగార్జున సార్ ఆల్రెడీ నిన్న ఐ మీన్ సాటర్డే ఎపిసోడ్లో చెప్పడం వల్ల యూనో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం అంటే మన అనాలిసిస్ వాళ్ళు చూసేదానికి, నాగార్జున గారు చూసేదానికి కూడా టాలీ అయిందంటే బాగా అనిపించింది మాకు కూడా. ఎస్, సో అది నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ యష్మిని అనడం కూడా. అండ్ యష్మి దొంగ సంచాలకుగా దొరికిపోయింది మణికంఠ విషయంలో. మణికంఠ అక్కడ ప్రూవ్ అయ్యాడు. మనం చెప్పినట్టు మణికంఠ గేమ్ స్టార్ట్ చేశాడు, మణికంఠ ఆడుతున్నాడు అని అన్నాం. నాగార్జున సార్ కూడా అదే అప్రిసియేషన్ ఇవ్వడం. మణికంఠ మాత్రం టాప్ 5 కంపల్సరీ పక్కా. సీత కూడా చాలా బాగా ఆడిందని మన వీడియోస్లో చెప్పినాం. అంటే మనం చేసిన పాయింట్స్, కవర్ చేసిన పాయింట్స్ అని నిన్న నాగార్జున సార్ ఎపిసోడ్లో కవర్ చేసిండ్రు. సో అది మనకు ఒక అప్రిసియేషనే ఒక విధంగా. సో యా, అండ్ ఈరోజు సండే ఎపిసోడ్లో వచ్చేసి మేము ఆల్రెడీ చెప్పిన విధంగానే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యిండు. నెక్స్ట్ వచ్చేసి సోనియాని నాగార్జున వైఎస్ అంటే ఏంది అని అడగడం చాలా ఎక్కువసేపు అడిగాడు అది, కానీ ఆమె రివీల్ చేయలే. అది ఆమె ఇంకా రివీల్ చేసేదాకా మనకు తెలియదు. ఒకవేళ మనకు ముందే తెలిస్తే వీ విల్ బి టెల్లింగ్ అబౌట్ దిస్ ఇన్ అవర్ వీడియో ఎక్స్క్లూజివ్లీ. సో అదే అయింది. నెక్స్ట్ విష్ణుతో ఈ రోజు చాలా కామెడీగా ఉండే, ఫన్ డే సండే అని చెప్పేసి తనని ఇన్నోసెంట్ అని ఇంకా కొన్ని కామెడీ విషయాలు చాలా బాగానే జరిగింది. యష్మితో కామెడీ, సారీ యష్మి అంటే విష్ణుతో. యా, ఈ రోజు అసలు 2 క్లాన్స్ అనేటివి మనకు సెపరేట్ అయిపోయినాయి. ఆ క్లాన్స్ లో కాంతార ఒకటి, శక్తి ఒకటి. ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇట్లా క్లాన్స్కి ఇట్లా నాగార్జున సార్ ఓన్లీ హౌస్ మేట్స్ ద్వారా ఓటేసి గెలిపివ్వడం తప్పు అని ఎంతమంది? నాకు అర్థమైతే లేదు. మీకు ఎవరు నచ్చితే అందులోకి వెళ్ళండి అంటే నాకు తను నచ్చదు అదని కాదు, అబ్బాయిని క్లాన్ గా సెలెక్ట్ చేసుకోవడమే తప్పు. ఎందుకంటే ప్రతి సీజన్ వాళ్ళు పిచ్చోళ్ళ ఏమైనా దిమాగ్ ఖరాబ్, వాళ్ళందరికీ ఆటలాడి సరే చీఫ్స్ అన్నారు, కెప్టెన్సీ లేదన్నారు, ఓకే యాక్సెప్టెడ్. మరి క్లాన్స్ అని చెప్పేసి చీఫ్స్ అని చెప్పేసి గేమ్స్ ఆడిపివ్వకుండా మీరే తుది నిర్ణయం ఏదో అంటారు కదా, సీజన్ 6 లో జరిగినట్టు అట్రల్ ఫ్లాప్. ఒక టాస్క్ పెట్టాలి, దాంట్లో విన్ అయిన వాళ్ళు ఈ టీం కెపబిలిటీ ఉండాలి కదా, అతను చేస్తాడా చేయడా అనేది. టాస్క్ లేదు ఏం లేదు, ఎవరు కోరుకుంటే వాళ్ళ టీంకి వెళ్ళిపోతున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు. సరే అది ఓకే, అది హౌస్ మేట్స్ డిసిజన్ అందాం. బట్
ఇది చీఫ్స్ ఏందండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు నిఖిల్ నైనిక ఆడిండ్రు, చీఫ్స్ అయ్యిండ్రు. మళ్ళీ వాళ్ళిద్దరు డిసిషన్తో యష్మి చీఫ్ అవ్వడమే మనకు నచ్చలేదు. అలాంటిది ఆడలేక చేయలేక లక్తో చీఫ్ అయిందనేసి కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఈ అబ్బాయి లక్తో కాకుండా ఇది ఏంది బిగ్ బాస్ ఇస్ ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అనేసి అని ఫన్ ఇన్ఫినిటీ అదే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అని ఇదా లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్. వాట్స్ రాంగ్ విత్ యూ బిగ్ బాస్? గేమ్సా పిల్ల బిత్తర గేమ్స్ ఆడిపిస్తున్నారు. అవి ఏం గేమ్స్ ఏమో పోరాళ్ళు కూడా ఆడరు. ఈ చీఫ్ సెలెక్షన్ ఇంత గల్లీస్ చీఫ్ సెలెక్షన్ ఏంది? అదే ఎంతమంది అగ్రీ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా వర్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ద గేమ్. వర్స్ట్. మీకు గేమ్స్ లేవు అని అంటే మేము చెప్తాము, మాలాంటి వాళ్ళకి వచ్చి ఇంటర్వ్యూ చేయండి, ఏదన్నా చేయండి, వీ విల్ టెల్ యూ సమ్ గేమ్స్. కానీ ఇట్లా గేమ్స్ లేకుండా ఏదో ఓట్లేసి గెలిపియడం ఎలక్షన్స్ ఇవేమన్నా మరి ఏంటి? ఇందులోకి వెళ్ళు నేను అందులోకి వెళ్ళాలనుకుంటున్నా. అబ్బాయి ఏంది అసలు? అబ్బాయి నామినేట్ అవ్వడం ఏంది? అబ్బాయి విన్ అవ్వడం ఏంది? దీంట్లో ఏమన్నా ఆట ఆడిండా? ఆట ఆడలేదు. ఇది అస్సలు బాగాలేదు బిగ్ బాస్. మీరు చేంజ్ చేస్తారా చేయండి, లేదంటే మేము చూడము, మనకు అవసరం లేదు. ఓకే, కమింగ్ టు క్లైమ్స్, మళ్ళీ అదే కాన్సెప్ట్ అండి. ఏదో ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాం థర్డ్ వీక్ నుండి అయినా, బట్ మళ్ళీ అదే గేమ్స్. ఆ అబ్బాయిని చీఫ్ లాగా చూడడం మీకు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు. అతను కూడా కన్నింగ్ ఫాక్స్ లాగానే అనిపిస్తుంది. సోనియా, అభయ్, నిఖిల్ వీళ్ళంతా ఒకటే, పృథ్వీ, యష్మి వీళ్ళంతా ఒకటే కేటగిరీకి చెందిన వాళ్ళు. ఎట్లా భరిస్తామో ఏమో. రేపు అది ఇట్లా ఉంది. రేపటి నుండి మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. ఈ క్లైన్స్లో వచ్చేసి నిఖిల్ క్లైన్లో ఫస్ట్ మన విష్ణు వెళ్ళింది. సెకండ్ వచ్చేసి శేఖర్ భాష వెళ్ళిండు. సీత, పృథ్వీ, సోనియా, నైనిక లేకుండా వెళ్ళిపోయింది. సో అబ్బాయి ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సోనియా, విష్ణు అండ్ పృథ్వీ ఒకటే క్లైన్లో ఉన్నారు. Yes, we have to see tomorrow onwards. Okay, so next వచ్చేసి కాంతారా టీమ్ మణికంఠ, నబీల్, ఆదిత్య, ప్రేరణ, యష్మి. yes, these are the claims and chiefs. అసలు నాకైతే ఈ చీఫ్ కాన్సెప్ట్ నచ్చలే. యాక్చువల్గా ఒక విషయం చెప్తా శివాని, ఇక్కడ 3 bad news అన్నాడు ఎపిసోడ్ స్టార్టింగ్. నో రేషన్, నో కెప్టెన్సీ అండ్ నో మనీ. ఇది అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఊరించి పక్కకు పెడుతున్నట్టు కెప్టెన్సీ లేక చీఫ్స్ అని పెట్టిండ్రు, వాళ్ళే కొనసాగుతుండ్రు. లక్కీ నో రేషన్ అని చెప్పేసి ఎంత తింటే అంత అన్నట్టు సంపాదించుకున్నట్టు చేస్తున్నారు. మన డబ్బులు ఎంత సంపాదిస్తే అంత మీకే, లిమిట్లెస్. మీరు ఎంతనన్నా సంపాదించండి. ఇప్పటిదాకా 1,60,000 అయినాయి. ఎందుకంటే ఈరోజు గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోలేదు కాబట్టి. సారీ, 5,60,000 అని నిఖిలే ఎక్కువ సంపాదించింది. 2,60,000 వరకు నిఖిల్ క్లెయిమ్. అట్లా అయింది. ఇక దానివల్ల యష్మి అండ్ నైనిక తీసేసారు. తక్కువ అమౌంట్ ఏం లేదు అన్నందుకు. యష్మి అండ్ నైనిక ఆర్ నాట్ చీఫ్స్ ఫ్రమ్ టుడే. ఇప్పుడు అబ్బాయి చీఫ్. కానీ ఒక తలకాయ నొప్పి పోయింది యష్మిని తీసేయడం వల్ల. నైనిక ఓకే, కానీ యష్మి టార్చర్ అసలు. ఆమె తోటి హెడ్ఏక్. అయినా రేపటి నుండి కూడా ఉంటది కదా, రేపు నామినేషన్స్ లో ఉంటే కనుక ఆమె వెళ్ళిపోతే అయిపోతుంది. నామినేషన్ ప్రోమో కూడా ఇవాళ వచ్చింది. సో దాంట్లో మణికంఠ వర్సెస్ యష్మి ఫైర్ అవుతున్నారు, గొడవ నడుస్తున్నది. అది చూడాలి రేపు. 24 hours చూసి ఆఫ్టర్నూన్ వరకు షార్ట్స్ రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇంకా మోర్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. నేను నైనిక బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్నది కూడా రివీల్ చేస్తా అని చెప్పాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, వీ విల్ టెల్ ఎవ్రీథింగ్. అండ్ సోనియా బాయ్ ఫ్రెండ్ గురించి కూడా మనం మాట్లాడదాము. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్. So please stay tuned to our channel and subscribe to our channel. Please share, like and comment down in the comment section whatever you feel. So thank you so much for watching the video. Have a great day.